దిక్కంతా బన్నీ అరెస్ట్ మీద వార్తలు నడిస్తే ఇంకో దిక్కు సోషల్ మీడియాలో ఎవరి వర్షన్లో వాళ్ళు ఒక్కోటి రాసుకొచ్చిర్రు. ఇంకొందరు అయితే అది ఇది అని తొవ్వి తొవ్వి వేణుస్వామిని అడుచుకోబట్టిర్రు. అగో అరెస్ట్ చేసింది పోలీసులు, ఎన్కుంది పొలిటికల్ లీడర్లు అన్న టాక్ నడిచింది. నడుమిట్లా జ్యోతిష్యాలు చెప్పే వేణుస్వామిని ఎందుకు టార్గెట్ చేసిర్రు అనంటే, కొన్నొద్దుల సంధి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అటు సినిమాలల్లా ఎసోంటి ముచ్చటైనా గాని ఎంబటే వేణుస్వామికి లింకు పెట్టి పోస్టులేసే ట్రెండ్ గట్టిగా నడుస్తుంది. అట్లనే ఇప్పుడు ఐకాన్ స్టార్ అరెస్ట్ ముచ్చట్ల కూడా వేణుస్వామిని గుంజిర్రు. 3 వద్దుల కింద ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలా అల్లు అర్జున్ కి రాజయోగం ఉందని చెప్పుకొచ్చిండు వేణుస్వామి. కథం ఇప్పుడు ఆ మాటని పట్టుకొని నువ్వు చెప్పింది ఏంది, ఆడ అయ్యిందేంది సామి, అరెస్ట్ అవుడా రాజయోగము, ఒక రాత్రి జైలుండుడా రాజయోగం, ఏ లెక్కన రాజయోగం అని మాట్లాడిరుతామరు అనుకుంటా లాజిక్కులు తీసి పోస్టులేస్తురు కొందరు. ఇప్పుడు ఆ వీడియోకి మీమ్స్ వేసుకుంటా ట్రోల్ చేయబట్టిర్రు నెటిజనాలు. అదివరకు ఆంధ్రాల ఫ్యాన్ పార్టీ పక్కా గెలుస్తుందని ఒక తీరుగా జాతకాలు చెప్పి, కానీ వైనాట్ 175 అన్న వైసీపీ ఆఖరికి 11 సీట్లకు పరిమితమయ్యే కాడికొచ్చే వరకల్లా వేణుస్వామిని ఘోరంగా ట్రోల్ చేసిర్రు. ఇప్పుడేమో బన్నీకి రాజయోగం ముచ్చట, చెప్పింది ఏదన్నా జర్రంతా అటు ఇటు జరిగినా గానీ నేను ముందే చెప్పినా అనుకుంటా పాండిత్య ప్రదర్శన చేసుకుంటా క్రెడిట్ కొట్టేసి మార్కెట్ పెంచుకునే ముచ్చట ముంగటేసుకున్నప్పుడు మరి ఇట్లా చెప్పినట్టు కాకుండా మొత్తం ఉల్టా అయినప్పుడు మాత్రం సప్పుడు చేయకుండా ఊకుంటాడా అనుకుంటా క్వశ్చనింగ్ చేస్తుర్రు ఇంకొందరు. ఆళ్ళ జాతకాలు చెప్పి ఇట్లా మందితో నచ్చింతలేయించుకునే బదులు మీ జాతకం మీరు మంచిగా చూసుకుంటే అయిపోతుందిగా, సోషల్ మీడియాలో సొట్లు అన్నది అప్పుతాయి. మందికి శకునం చెప్పే పిల్లి కుడిదిల పడ్డట్టు ఎందుకు ఇదంతా అనుకుంటా పోస్టులు వేస్తుర్రు చాలా మంది. మరి నేను కూడా కొన్నొద్దులనే ప్రత్యక్ష పాలిటిక్స్ లకు దిగుతా అని ఫిక్స్ అయిన వేణుస్వామి గారు ఇప్పటికైనా ఆయన జాతకాన్ని రీచెక్ చేయించుకుంటే బెటర్ ఏమో మరి.